ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు వారి కుమార్తె భవ్యానందిని మార్కాపురం పట్టణంలోని ఖమ్మం బస్టాండులో టిటిడి కళ్యాణ మండపంలో ఇక ప్రవచనకర్త తిరుపతికి చెందిన శ్రీ ఆకెళ్ల విభూషణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులతోనే ఈ సంవత్సరం రాష్ట్రమంతా ముఖ్యంగా మన ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా మంచి వర్షాలు పడ్డాయని, చాలా సంవత్సరాల తర్వాత మార్కాపురం చెరువు నుండి అలుగు పారుస్తోందని, ఇదంతా దేవుడి దయతోనే సాధ్యమైందని వారు అన్నారు. అనంతరం కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలప్పుడు చూస్తే జనాలు లేరు, 7 గంటలప్పుడు చూస్తే కొద్ది మంది ఉన్నారు, 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యారు, వస్తానే ఉన్నారు. స్వామివారికి కూడా నేను అదే చెప్తా ఉన్నాను. మా ఊర్లో మా అక్క చెల్లెళ్ళకు భక్తి ఎక్కువ. ఇటువంటి కార్యక్రమం ఏం చేసినా బ్రహ్మాండంగా పాల్గొని ఆ చెన్నకేశవుని కృపను పొందేదానికి ఈ ఊరు ఏకపోతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అంటే ఈ ఊరు మనం చూస్తా ఉన్నాం, మనకు తెలియదు, మనం ఏ రోజు కూడా ఊహించుకోలేదు శ్రీశైలానికి ఆగ్నేయంగా మన ఊరున్న సంగతి. ఆగ్నేయంలో ఉంటే ఋషులకు దేవతలకు ఇష్టమైనటువంటి ప్రదేశం అని చెప్పి కూడా పెద్దలు చెప్పారు. అంటే మనము భగవంతునికి ఇష్టమైన ప్లేస్ లో ఉన్నాం. కాకపోతే భగవంతుడు మనకు కూడా కొన్ని కష్టాలు చూపించాడు. ఇక రాబో కాలంలో కష్టాలు అనేవి లేకుండా ఉండేటువంటి తరుణం రాబోతా ఉంది. దానికి ఆ పరమశివుడు శ్రీశైల మల్లికార్జునుడు మన చెన్నకేశవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. మనమందరం పూర్తి స్థాయిలో సంతోషంగా ఉండేటువంటి సందర్భం రాబోతా ఉంది.